ఫెంగల్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. సిటీతో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు చలి, మరోవైపు ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాలు, ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెదర్ మారడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4-5 రోజులుగా ఉదయం 9-10 గంటల వరకు చలి ప్రభావం ఉంటోంది. ఫెంగల్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాలో వాతావరణం మారిపోయింది. సిటీతో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు చలి, మరోవైపు ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాలు, ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెదర్ మారడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4-5 రోజులుగా ఉదయం 9-10 గంటల వరకు చలి ప్రభావం ఉంటోంది. బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారింది. దీంతో రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 5 రోజులు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. మరోవైపు వారం రోజుల పాటు చలి తీవ్రత సాధారణంగా ఉండనుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. బలహీనపడైతే అల్పపీడనంగా మారింది. మరి ఈ రోజు ఆ అల్పపీడనం కాస్త అరేబియన్ సీలో కలిసే అవకాశం ఉండడంతో కూడా మనకు కూల్ వెదర్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుతో పాటు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న రాత్రి కూడా మనకు దాదాపు తేలికపాటి వర్షం అయితే పలు జిల్లాల్లో నమోదైంది. దాంతోపాటు ఇటు హైదరాబాద్లో కూడా మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా మనకు కూల్ వెదర్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం మేఘవృతంగా ఉంది. సో ఎక్కడ చూసినా కూడా మనకు చాలా చల్లటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ చల్లని వెదర్ అయితే ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున నగరవాసులు అయితే ట్యాంక్ బండ్ పరిసరాలకు వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ట్యాంక్ బండ్ పరిసరాలు చూసుకున్నట్టయితే కూడా పెద్ద ఎత్తున అయితే మనకు ఇక్కడ జనాలు వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సెల్ఫీలు దిగుకుంటా కావచ్చు, రీల్స్ చేసుకుంటా కావచ్చు. సో ఇట్లాంటి వెదర్ కండిషన్స్ అయితే మనకు ఇప్పుడు వచ్చే 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడనం ఈ రోజు అరేబియన్ సీలో కలిసే అవకాశం ఉండడంతో కూడా మనకు చలి తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తర దిశ నుంచి వీసే గాలులు కూడా చాలా తక్కువగా వీస్తుండడంతో కూడా మనకు వచ్చే వారం రోజుల పాటు కూడా చలికి బ్రేక్ పడనుందనే చెప్పుకోవచ్చు. ఈ వారం రోజులు కూడా మనకు చలి తీవ్రత అంతగా ఉండబోదని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వచ్చే వారం రోజుల పాటు కూడా సాధారణంగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫాగీ కండిషన్స్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు డ్రిజ్లింగ్ కావచ్చు, దాంతోపాటు కూల్ వెదర్ కావచ్చు, చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా చలి కాస్త తగ్గే అవకాశం ఉందని చెప్పేసి, కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఐఎండీ అధికారులు తెలపడం జరిగింది. సో అదే వెదర్ కండిషన్స్ అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి వచ్చే 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదవనప్పటికీ కూడా ఈ వారం రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు రైతులకు సంబంధించి కూడా అన్ని సూచనలు కూడా ఇటు జారీ చేస్తున్నారు ఐఎండీ అధికారులు. ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకి సంబంధించిన పంటలు కావచ్చు, ఏమేమి వేస్తారో అవన్నీ చూసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈ వారం రోజుల పాటు కూడా కాస్త చలికి బ్రేక్ పడడంతో కూడా వారం రోజులు కూడా మనకు ఎప్పుడు వర్షం పడుతో తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే క్లౌడీ కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉంటే వర్షం అనేది మనకు వచ్చిపోతూ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. 10 నిమిషాలు వర్షం ఉంటే హాఫ్ అన్ అవర్ బ్రేక్ అట్లా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు అంబ్రెల్లా కూడా క్యారీ చేయాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే వారం రోజుల పాటు కూడా మనకు చలికి బ్రేక్ పడి ఇటు రెయిన్కి సంబంధించిన సిచ్యువేషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. వచ్చే 5 రోజులు కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఇట్లాంటి వెదర్ కండిషన్సే మనకు మొత్తం ఓవరాల్గా ఈ 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఇక నిన్న కూడా చూసుకున్నాం. నిన్న కూడా మనకి ఇదే వెదర్ కండిషన్స్ ఉంటూ కూడా మనకు డ్రిజ్లింగ్ అనేది నమోదైంది. అదేవిధంగా ఈ రోజు కూడా మనకు డ్రిజ్లింగ్లతో పాటు తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు చూస్తూ ఉన్నాం కదా, ఇట్లాంటి వెదర్ని అయితే ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే బయటికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. కూల్ వెదర్ కండిషన్స్ అయితే చాలా వరకు ఆస్వాదిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వచ్చే 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.